మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మిక జగిత్యాల జిల్లా 2వ మాసం జరుగుతూ ఉంది. 22 సంవత్సరాల క్రితం వాళ్ళు పనిచేసేటప్పుడు గ్రూపుల పేరు మీద బయటకు తీసుకొచ్చారు. కానీ ఆ గ్రూపులతోనే ఎవ్వరూ రాని రోజులలో కూడా వీళ్ళందరూ వంట చేయడానికి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రూపాయి లాభం లేకపోయినా పిల్లలకు వడ్డిస్తానం, మేము న్యాయంగా వడ్డిస్తామనే ఉద్దేశంతో వాళ్ళు వంట చేస్తూ ఉన్నారు. మరి 22 సంవత్సరాలకు కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఈ రోజు అయితే చాలా దారుణమైన పరిస్థితులు వంట కార్మికులు అనుభవిస్తూ ఉన్నారు. మరి ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే మెనూ ఛార్జెస్ ఏమాత్రం సరిపోతలేవు విద్యార్థులకు. మరి చిన్నపిల్లలకు వచ్చేసి ₹6.19 ఇస్తూ ఉన్నారు, పెద్ద పిల్లలకు వచ్చేసి ₹9.19 ఇస్తూ ఉన్నారు. మరి ఈ పైసలకు ఈరోజు భోజనం అందే పరిస్థితి ఏమాత్రం లేదు. దీంతో కూడా కొన్ని గ్రామాల్లో దొరుకుతూ ఉంది. మరి వారానికి అవి 3 కోడిగుడ్లు విద్యార్థులకు అందించాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఈ పరిస్థితులన్నా ఒక గుడ్డు అందించాలంటే ₹3 నష్టపోతూ ఉన్నారు. ఈ కళ్ళ ముందట కనిపిస్తున్న నష్టం, మరి ఇంత నష్టం జరుగుతూ ఉంటే కూడా ఈరోజు ప్రధానోపాధ్యాయులు, కొంతమంది ఎంఈఓలు, కొంతమంది విద్యాశాఖ అధికారులు, కొంతమంది ఇతరతర ప్రజాప్రతినిధులు కూడా ఆ వంటశాల కాడికి పోయి వాళ్ళని బెదిరిస్తూ మీరు నాణ్యమైన భోజనం అందిస్తలేరు అని డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురిస్తూ ఉన్నారు. మరి ఈ చాలి చిన్న పైసలతోని నాణ్యమైన భోజనం అందించడం ఎలా సాధ్యమవుతుంది? మరి కోడిగుడ్లు ₹3 లాస్తో ఎట్లా ఇవ్వగలుగుతారు? మరి మేము కోరేది ఏంటంటే వాళ్ళకు మీరు న్యాయంగా డబ్బులు ఇవ్వండి. ఈరోజు మార్కెట్కు ధరలకు అనుగుణంగా ఏదైతే ఒక విద్యార్థికి ₹25 కనుక మీరు మెరిట్ ఛార్జీ ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళు నాణ్యమైన భోజనం అందిస్తారు. కోడిగుడ్లు పూర్తిగా ప్రభుత్వమే సరఫరా చేస్తే మాత్రమే ఈరోజు కోడిగుడ్లు అందించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి మీకు గుర్తు చేసేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కూడా వచ్చేటప్పుడు హామీలు ఇచ్చింది మాకు అనేకమైన. మీరు మేమంతా అధికారంలో రాగానే అసలు మీకు వేతనాలే 10,000 ఇస్తామన్నారు. మరి మిమ్మల్ని అంతా రెగ్యులర్ చేస్తామన్నారు, మీ మెనూ ఛార్జీలు పెంచుతామన్నారు. మరి ఇవన్నీ ఏది లేకుండా ఈరోజు పెంచేది పక్కకు పెట్టి వాళ్ళు ఇచ్చే వేతనాలు కూడా పక్కకు పెట్టేసినా కూడా ఇప్పటి వరకు వాళ్ళందరినీ ఎట్లా తొలగిద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఈరోజు సెంట్రలైజ్ కిచెన్ విధానం పేరుతో ప్రైవేట్ పరం చేసే విధానం మొదలుపెట్టుకోవడం జరిగింది. మరి మేమందరం కూడా ముక్త కంఠంతో ఆ సెంట్రలైజ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. అది నిరోధించుకోవాలి, దాన్ని ప్రైవేట్ పై చేయడానికి వీలేదే అని చెప్తున్నాం. దాంతో పాటుగా మెచ్ ఛార్జీని ₹25 అందించాలి, కోడిగుడ్లు ప్రభుత్వం సరఫరా చేయాలి. ఈ రోజు నుండి కోడిగుడ్లు ఏ పాఠశాలలో కూడా మేము ఇవ్వము అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఛార్జెస్ పెంచాలి, మీరు అన్న ప్రకారంగా 10,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తాం.